మండలిలో కవిత కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా లడాయి చేస్తున్నారు. మీరు చూసిర్రు స్కూటీలు నెత్తి మీద పెట్టుకొని నిరసన కావచ్చు, తులం బంగారం కావచ్చు, 2500 కావచ్చు. సో, కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసింది. సో, ప్రజలు మోసపోయారు, ఆశకు మోసపోయారు అనేది చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్తా ఉండి అలా కేసీఆర్ అన్న మీరు రావాలి, హైడ్రా తోటి మమ్మల్ని ఆగం చేస్తున్నారు, మీరు రాకపోతే ఇంకా మేము ఆగమవుతున్నారు అని చెప్తున్నారు బీఆర్ఎస్. నిజంగా బీఆర్ఎస్ పోయినాక తెలంగాణ ప్రజలు తెలంగాణ సర్వనాశనం అయిందా, లేకపోతే అభివృద్ధి దిశగా పోతుందా? ప్రభుత్వము ఇవాళ ఒక గాడిలో పెట్టే పని చేస్తుంది. కవితకి నేను ఒకటి అడగదలుచుకున్నాను. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీ నాయనకి షాడో ముఖ్యమంత్రిగా నువ్వు మీ అన్న పనిచేసారు. మరి షాడో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇలా మహిళా సంక్షేమం అన్నాడు, ఎందుకు మర్చిపోయారు? మహిళలకి వడ్డీ లేని రుణాలు మీ హయాంలో ఎగబెట్టినవి 3,800 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు ఇవాళ రేవంత్ అన్న వచ్చినాక తిరిగి చెల్లించిండు. మరి ఇవాళ బిల్లులు 40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టినారు. మరి ఆనాడు మీరు ఎందుకు చెల్లించలేకపోయినారు? ఇవాళ నీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 24లో అందరికీ 2 BHK ఇండ్లు ఇస్తామని చెప్పిన నీ మేనిఫెస్టోలో అందులో నీకు ఏంటి ల్యాండ్ ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీ అయ్యి అది 3 లక్షలకు కుదించిండు. మరి ఆనాడు ఎడవండుకున్నావు, ఎందుకు మాట్లాడాలన్నాడు నువ్వు ఈ మాట? నీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 24లో ఉంది, కావాలంటే నువ్వు రీకలెక్ట్ చేసుకో. ఇవాళ ఎదుటోడికి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను ఏదైనా ప్రశ్నలు సంధించవచ్చు అనుకుంటున్నావు. బరువు బాధ్యత లేకపోతే ఎట్లా? ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ నీవంటే మీ నాయన ముఖ్యమంత్రుడు కాబట్టి నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. నేను ఏం మాటలు నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఇలా స్కూటీలు పట్టుకొని రోజు ఒకటి అదే సామెత ఉంటుంది చూడండి, మార్కెటింగ్ చేసేటోళ్ళు కనుక రోజు ఎటు పట్టుకొని ప్రచారం చేసినట్టు మార్కెటింగ్ చేసినట్టుగా ఆమె రాజకీయ పదవి కోసము ఆ మండలి నడిచిన రోజులు రోజొక అంశాన్ని పెట్టుకొని ముందుకు నడిచింది. మరి ఇవన్నీ ఆ రోజు ఎందుకు యాదకు రాలి? రుణమాఫీ ఆనాడు మీ నాయన ఎందుకు చేయలే? మీ నాయన చేయలేని రుణమాఫీ అలా రేవంత్ రెడ్డి చేసిండు. మీ నాయన ఎలక్షన్ల ముందు రైతు బంధు పైసలు ఇస్తానని ఇయ్యలేకపోతే ఆ పైసలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి ఆనాడు ఇవన్నీ ఎందుకు యాదకు రాలే? ఇవాళ స్కూటీలు ఇవ్వలేదని బంగారం రాలేదు, బంగారం బిస్కెట్లు పట్టుకొని మోసినాం. మరి నీ దగ్గర ఉన్న వజ్ర వైద్యులు ఈ ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి పాసిబిలిటీ అవుతుంది. చేయలేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ పదే అవే మాటలు చేసిన విషయాలు కూడా చెప్పండి సమాజానికి. ఇవాళ మహిళల కోసం కాంగ్రెస్ చేసింది ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. వడ్డీ లేని రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ రుణాల అమౌంట్ మీరు పెండింగ్ పెట్టింది తిరిగి ఇచ్చిన. రెండో విషయం ఏంటంటే నీవు ఆనాడు మేము బంగారు తల్లి అని ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా మీరు తొలగించారు. అభయహస్తాన్ని చట్టం చేసిన మహిళల కోసం అవి కూడా మీరు తొలగించినారు. మరి ఆనాడు ఎందుకో మాట్లాడలేదు మహిళా సోదరి. ఇవాళ మహిళల పట్ల అత్యాచారం జరిగితే ఆనాడు ఒక్కనాడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక్కనాడు నైతికంగా బాధ్యత వహించేందుకో మాట్లాడలేదు. ఆనాడు మహిళలకు సంబంధించినటువంటి మన ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ లేకపోతే మాలాంటి వాళ్ళని కొట్లాడినప్పుడు ఎన్నడూ ఒక్కనాడు మీ అయ్యకు ఒక మాట చెప్పలేకపోతుంది. ఇవాళ అందుకే అంటున్నా పదే అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకపోతే మరొకటి కాదు. ఉన్నా లేకపోయినా నీ యొక్క బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని గుర్తు చేయాల్సిన సందర్భంలో గుర్తు చేయాలి. అది లీడర్ యొక్క లక్షణం. మీరు మహిళా క్యాంటీన్లు అన్నారు, అదేవిధంగా మహిళల్ని ప్రోత్సహించేందుకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు అన్నారు, ఏదో సోలార్ ప్లాంట్స్ అన్నారు, మహిళా పెట్రోల్ బంకులు, ఇవి సక్సెస్ అయినట్టున్నాయి. 100% తమ ఇప్పుడు మొన్న చేసినటువంటి మహిళా దినోత్సవం నాడు మండల సమైక్యలు జిల్లా సమైక్యల ద్వారా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పెట్టడానికి ఒక 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అయితే ఆ జిల్లా సమైక్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ లోన్ అమౌంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సమైక్య పేరు పైన అది చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా అక్కడ అది ఎంపవర్మెంట్ జరిగినట్టే కదా. ఇవాళ అట్లాగే మండల సమైక్యలో ఉన్నటువంటి వాళ్ళకు బస్సులు ఇప్పించారు. ఓ 36 లక్షలు ఒక బస్సు కొననీకైతే ఆ 36 లక్షల రూపాయలు ఆ మండల సమైక్యకి ప్రభుత్వం ద్వారా లోన్ ఇప్పించి ఆ లోన్ లింకేజీ 0 వడ్డీ లేని రుణం ద్వారా ఎవ్రీ మంత్కి ఇస్తే వాళ్ళు కట్టుకునే విధంగా, అంటే బస్సు ఎక్కడానికే ఇబ్బంది పడాలనుకున్నటువంటి ఆడబిడ్డలకు బస్సుకు ఓనర్ చేసింది కదా ఈ ప్రభుత్వం. మరి అది స్వాగతించాల్సిన విషయమే కదా. దాన్ని కూడా ఆమె వెకిలిగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి మీకెందుకు రాలే ఈ ఆలోచన? ఇవాళ ఎక్కడ రద్దీగా ఉంటే ఆ రద్దీగా ఉన్నటువంటి కూడల్లో ఒక క్యాంటీన్ పెట్టాలని ఆలోచించింది. ఆడబిడ్డలు ఇంటికాడ ఉంటారు, కుటీర పరిశ్రమ నడుపుకున్నటువంటి వాళ్ళు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేయడం కోసం ఒక శిల్పారామాన్ని వేదిక చేసి ఇచ్చింది. ఇవాళ వాళ్ళు ఏం చేయగలుగుతుంది? ఒక డెకరేటివ్ ఐటమ్ అయి ఉండొచ్చు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ ఆడబిడ్డలు వాళ్ళ విప్పపూతో తయారు చేసే ఒక లడ్డూను అదొక న్యూట్రిషన్ ఫుడ్గా ఇవాళ స్కూల్ పిల్లలకి ఇవ్వడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. మోదీ కూడా ప్రశంసించారు. సో మంచి పని చేసి డెఫినెట్గా మనం శాసించాం. మీకు రాని ఆలోచన ఇవాళ మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఇవాళ సీతక్క పూర్తిగా వాళ్ళకి సమయం ఇస్తుంది. వాళ్ళ బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా క్షేత్రస్థాయిలో ఇంకా ఏం సంక్షేమ పథకాలు చేస్తే బాగుంటుంది మీరు ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె ఎప్పటికప్పుడు రివీల్ చేస్తుంది. ఇవాళ ఆమెలాగా మీరు తిరిగి చేస్తారా? ఆమె పైన పొద్దున్నేస్తారు రాళ్ళు ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మీ రాజకీయం. కేవలము
పొలిటికల్ లైన్లో పవర్ కోల్పోయిన తర్వాత పవర్ ఎట్లా తెచ్చుకోవాలన్న ఒక ప్రయత్నంలోనే ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళ యొక్క చిత్తశుద్ధి జీరో అన్నది చాలాసార్లు సుస్పష్టమైనది, ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా కూడా నవ్వుకుంటున్నారు. నిన్న దాంట్లో ఒక దాంట్లో చూసాను, కవిత గారు ఏదో మాట్లాడుతూ ఇవాళ బీసీలకు 42% వచ్చిందంటే నా వల్ల కాదా అంటుంది. నవ్వుకుంటారు ఎవరైనా. బీసీయా, ఆమె బీసీయా, వాళ్ళ అయ్యే బీసీయా, వాళ్ళ అమ్మ బీసీయా, ఆమెకేం హక్కు ఉన్నది దాని మీద? ఏమున్నదని? బీసీల వాక్యం ఉన్నది కాబట్టి దాన్ని వేసుకొని నలుగురు వెనకేసుకొని తిరిగి మాట్లాడుతున్నావు నువ్వు. సో ఈ ప్రభుత్వము చిత్తశుద్ధిగా చేయాలన్నది మేనిఫెస్టోలో పెట్టింది. సో అది చేసిన తర్వాత లోకల్ బాడీకి పోతామని చెప్పింది. అందుకే కులగణన చేసింది. కులగణనలో జనగణనలో కులగణన చేసి ఇది మొదలుపెట్టి చేసింది ప్రభుత్వము. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉంది కాబట్టి పని మొదలుపెట్టింది. మీ నాయన 33% చేస్తా అని చెప్పి 33 చేయకుండా కేవలం 22కే పరిమితం చేస్తున్నారు. అది ఆమె ఏదో దాన్ని అదేమంటారు, దానిని కంప్లీట్గా మిస్కమ్యూనికేట్గా మాట్లాడుతుంది. నేను ఒక ఛానల్లో చూసినప్పుడు వినున్నాను. సో కాబట్టి అబద్ధాలు మీరు అతికినట్టు చెప్పడానికే మీకు దేవుడు పెట్టిన విద్య మీ దగ్గర ఉండొచ్చు, కానీ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని గుర్తుపెట్టుకున్నాను. కవితమ్మకి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇందిరా శోభన్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, కత్తి మీద సాము లెక్క పులి మీద సవారు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ 15 నెలల తర్వాత కనిపిస్తుంది. సో ఆర్థికంగా నిత్యం ఇబ్బందులు ఉన్నామని చెప్తా ఉంది. ఇప్పటికే భూములను వేలం వేసింది. ఆ వేలానికి కూడా ఎన్నో అడ్డంకులు అవరోధాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఏం చేయబోతుంది ఈ 400 ఎకరాల భూమి విషయంలో, ఈ ఇష్యూ విషయంలో మరి ఇప్పటికే బీజేపీ మద్దతు ఇస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ లడాయి మొదలుపెట్టారు కాబట్టి దీన్ని ఎట్లా కాన్వే చేస్తుంది, ఎట్లా ఓవర్కమ్ చేసుకొని ఈ భూములను వేలం వేస్తుంది, ఎట్లా అమ్ముకుంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. ఇంకా 3.5 ఏళ్ళు మాకు టైం ఉంది. ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామంటున్నారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, గత ప్రభుత్వం లెక్క మాటను మరి తప్పుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.